హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్కా చెల్లి ఒక్క కూతురు. టమాటా నిల్వ పచ్చడి పట్టుకుందామా అండి? మామూలుగా టమాటా పచ్చడి పట్టాలంటే టమాటా ముక్కల్ని ఊరబెట్టుకోవాలి, ఎండబెట్టుకోవాలి కదండి. అలా ఏమీ చేయకుండా ఇప్పుడు మనం పట్టే పద్ధతిలో పట్టుకుంటే సుమారు 3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. పచ్చడి పట్టడం కూడా చాలా ఈజీ అండి. ఎవరైనా పట్టొచ్చు. ఇది అన్నంలోకే కాదండి, దోసల్లోకి, ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా టమాటాలని శుభ్రంగా కడుక్కోవాలి. ఇక్కడ ఉప్పు వేసిన నీళ్ళతో టమాటాలను కడుగుతున్నానండి. ఇలా కడిగిన టమాటాలని తడి ఏమీ లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ పాయింట్, టమాటాలకు అసలు తడి ఉండకూడదండి. తడి ఉంటే పచ్చడి నిల్వ ఉండదు. ఇంకొకటండి, టమాటాలు గట్టిగా ఉన్న టమాటాలు తీసుకోవాలన్నమాట. ఎర్రటి గట్టి టమాటాలైతే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలాగ శుభ్రంగా తడిలేని టమాటాలని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి ఆరే లోపల మనం పచ్చడి కోసం చింతపండు, ఇక్కడ నేను కిలో టమాటాలు తీసుకున్నాను కదండి, దానికి 150 గ్రాముల చింతపండు తీసుకుంటున్నాను అనమాట. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలని ఒక పావు గంట ఫ్యాన్ గాలి కింద పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని బాండీలో ఈ కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. ఆయిల్ ఏం వేసుకోవాల్సిన పని లేదండి. టమాటా ముక్కలతో పాటు మనం 150 గ్రాముల చింతపండు పెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు కూడా వేసుకోవాలి. దాంతోపాటు ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలి. ఇక్కడ నూనె వేయాల్సిన పని లేదు, ఉప్పు వేయాల్సిన పని లేదండి. ఏమీ లేకుండానే ఈ టమాటాలని మగ్గించుకుంటే సరిపోతుంది. టమాటా ముక్కలు మగ్గే టైంలో దీని మీద మాత్రం మూత పెట్టకూడదండి. ఎందుకంటేనండి, ఆవిరి పట్టడం వల్ల మళ్ళీ నీటి చుక్కలు ఈ ముక్కల్లో పడి పచ్చడి పాడైపోతుందనమాట. అందుకే మూత పెట్టకుండా టమాటా ముక్కలు మెత్తగా మగ్గించుకోవాలి. నీరు ఏమీ లేకుండా టమాటా ముక్కలు మెత్తగా మగ్గే వరకు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం వేసుకోవాలి. ఇక్కడ నేను కిలో టమాటాలకి 150 గ్రాముల కారం, వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఈ కప్పుతో కప్పు కారం. అదే కప్పుతో సగానికన్నా కొంచెం ఎక్కువ, లేకపోతే కొలతతో 100 గ్రాముల ఉప్పు అండి. వీటితో పాటు ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను మెంతులు ఫ్రై చేసుకొని పొడిగొట్టుకున్నానండి. ఇప్పుడు వేసేది ఆ ఆవాలు, మెంతువులు పొడి. తర్వాత కొన్ని వెల్లుల్లి రేకులు అన్నీ వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఎందుకంటేనండి, మిక్సీ జార్లో ఒకేసారి వేస్తే ఇది నలగదనమాట. ఇప్పుడు నేను కలుపుకున్న దాన్ని కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకున్నానమాట. అలాగా మొత్తాన్ని 3 సగాలుగా చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు మీకు పచ్చడి గట్టిగా ఉన్నట్టు అనిపించినా తాలింపు వేసాక ఇది మెత్తగా అయిపోతుందండి. మీకు మరీ గట్టిగా అనిపించిందనుకోండి, కొంచెం వేడి నీళ్ళు కలుపుకుంటే సరిపోతుందనమాట. మాకు టమాటా పచ్చడి మెత్తగా ఉంటే ఇష్టమండి. కొంతమందికి టమాటా పచ్చడి ముక్కలు తగిలితే ఇష్టం ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు కొంచెం పార్ట్ని మిక్సీలో వేయకుండా ఉంచుకుంటే సరిపోతుందండి. మాకు మెత్తగా ఇష్టం కాబట్టి మేము మెత్తగా మొత్తం మిక్సీ పట్టుకున్నాం అనమాట. దీనికి ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. పచ్చడి చూడండి ఎంత బాగుందో. తాలింపు వేసేటప్పుడు మాత్రం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే మనం ముక్కల్ని ఎండబెట్టలేదు కదండి, అందుకోసం అనమాట. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని 2 కప్పులు ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడయిన తర్వాత తాలింపు గింజలు అవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంగువండి. ఇక్కడ నేను కరివేపాకు ఎక్కువ వేసానన్నమాట, బాగుంటుంది కదా అని. ఇందులోకి ఇంగు వేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్న టమాటా పచ్చడినంతా వేసుకొని ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తేనే టమాటా పచ్చడి నిల్వ ఉంటుందండి. వెంటనే తీసేయకుండా ఒక్క 5 నిమిషాలన్నా ఈ ఆయిల్లో ఈ టమాటా పచ్చడిని ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. అప్పుడు ఏమన్నా టమాటాలో పచ్చిదనం ఉన్నా, నీరు ఉన్నా అంతా పోయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇక్కడ నేను బాండీని మార్చానండి. తాలింపులోకి పచ్చడి వేసిన తర్వాత కలపడానికి ఇబ్బందిగా ఉందని బాండీని మార్చానండి. బాండీని మార్చిన తర్వాత ఒక 5 నిమిషాలు ఫ్రై అయ్యాక చూడండి, పచ్చడిలో నుండి ఆయిల్ బయటకు వస్తుంది కదండి. ఇక పచ్చడి రెడీ అయినట్టు అనమాట. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత మనం ఎందులో పెట్టుకోవాలనుకుంటున్నామో అందులోకి పెట్టుకుంటే మంచిదండి. వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అన్నంలోకే కాదండి, ఇడ్లీలోకైనా దోశల్లోకైనా చాలా బాగుంటుందండి. పచ్చడికి మెయిన్ కావాల్సింది
టమాటాలు తడి లేకుండా ఉండాలి. కిలో టమాటాలకి 150 గ్రాములు చింతపండు, 150 గ్రాములు కారం, 100 గ్రాములు ఉప్పండి. అంతే. థాంక్స్ ఫర్ వాచింగ్.